హలో! హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. రకరకాల మనుషులున్నట్టు, రకరకాల బండ్లున్నట్టు, రకరకాల ఇదున్నట్టు, రకరకాల పక్షులు, అలాగే రకరకాల పురుగులు గూడా ఉన్నాయండి. వాటిల్లో ఇదొకటి అనుకోవాలి. విచిత్రంగా ఉంది కదా ఇది చూడ్డానికి. దీని పేరు గనక మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే తెలీదు దీని పేరేంటి అనేది. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మొత్తం ఎండిపోయిన ఆకుల్లాగే ఉంది గానీ, ఇది అసలు పురుగులాగా అనిపియట్లేదు. ఇది పురుగా కాదా అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి పక్కన గోరింటాకు చెట్టు ఉంటే ఒక కొమ్మ తుంచి అట్లా కదిలిస్తే అది పురుగండి. నిజంగానే కదులుతుంది అసలు అది. దాన్ని చూసి నాకైతే భలే విచిత్రం వేసింది అసలు. దీంట్లో అసలు ప్రాణం ఎక్కడుంది అని అనిపించింది. మొత్తం కాడలు, ఆకులే ఉన్నాయి దానికి. అది ఏం తిని బతుకుతుంది ఏంటి అనేది నాకైతే భలే విచిత్రం వేసింది అసలు. చూడండి అన్ని ఆకులే ఉన్నాయి. అది ఎట్లా ఎక్కుతుందో చూసారా? అసలు వాటి కాళ్ళలో ప్రాణమే లేదు. మళ్ళీ సాయంత్రం నేను పూలు కోద్దామని చెప్పి పైకెక్కాను. సన్నజాజులు పూలు కోద్దామని చెప్పేసి ఆ చెట్లో ఉందన్నమాట. మళ్ళీ అది నన్నైతే అది వదిలిపోలేదు, అలాగే ఉంది అది. చూడండి ఆ ఆకుల్లో నేను ఆ కొమ్మ తీసేకుంది అది వెళ్ళిపోతూనే ఉంది లోపలికి అట్లాగా. చూడండి ఎంత చక్కగా ఉందో పచ్చ దాంట్లో. అది ఒక ఎండిపోయిన ఆకులాగే ఉంది కానీ అదొక పురుగులాగా అనిపించట్లేదు. చూడండి ఎన్ని రకాల పక్షుల్లో, ఎన్ని రకాల కీటకాల్లో ఇదొక కీటకం అన్నట్టు. చూడండి ఎట్లా ఉందో. గట్టిగా పట్టుకొని ఉంది ఆ కొమ్మను కూడా. నేను ఇట్లా విదిలిచ్చినా కానీ అది పడిపోలేదు, అంత గట్టిగా పట్టుకొని ఉంది. నేను అది కదిలిస్తుండేసరికి దానికి చిరాకు వచ్చిందో ఏమో మరి వెళ్ళిపోయింది లోపలికి. అలా వెళ్ళిపోతానే ఉంది అది. అలాగే నేను పూలు కోసుకుందామని చెప్పి పైకి వెళ్ళేసరికి అది అలా ఉందన్నమాట. దీని పేరైతే మీకు తెలిస్తే కంపల్సరీ నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.